యేసుక్రీస్తు శిలువ రక్తములో మనం తిరిగి జన్మించిన తర్వాత దేవునిలో కొనసాగేటువంటి మనకి ఆత్మీయమైనటువంటి పోరాటము ఉంటుంది. క్రీస్తు నామములో జీవిస్తున్నటువంటి మనందరికీ కూడా ఆత్మీయంగా కంటికి కనబడని పోరాటం అనేది మన జీవితకాలం అంతా ఉంటుంది. మనము ప్రభుని చేరేంత వరకు ఈ పోరాటము కొనసాగుతూ ఉంటుంది. ఈ పోరాటం మన శత్రువు అయినటువంటి సాతానుతో, మనకి ఆత్మకు వ్యతిరేకముగా పోరాడే దురాశలతో, మనకెంతో ప్రియమైనది ఎంతో ప్రమాదకరమైనటువంటి పాపముతో మన పోరాటం అనేది ఉన్నది. ఈ మూడిటితో పోరాటము మనము విశ్వాసాన్ని ప్రారంభించినది మొదలు ముగించేంత వరకు ఉంటూనే ఉంటుంది. ఆత్మకు వ్యతిరేకంగా పోరాడేటువంటి దురాశలు, నేత్రాశ, శరీరాశ, జీవపడంబము అనేటువంటి పోరాటం, వాటి నుండి పోరాటం ఉంటుంది. అలాగే మన శత్రువు అయినటువంటి సాతాను నుండి మనకు పోరాటం ఉంటుంది. అలాగే చేయడానికి ఎంతో ప్రీతికరమైనది కానీ చేస్తే ఎంతో ప్రమాదకరమైనది పాపం. ఆ పాపముతో మన పోరాటము ఉంటుంది. పోరాటము ఎవరి జీవితంలో అయితే ఉందో వాళ్ళు ప్రభువులో బ్రతికి ఉన్నట్టు అర్థం. ఈ పోరాటం అనేది ఎవరిలో అయితే లేదో వాళ్ళు ఎప్పుడో ఆత్మీయంగా చల్లారిపోయారని, నిద్రపోయారు అని, మరణించారు అని బైబిల్ చెప్తుంది. ఈ మూడిటి మీద పోరాటం, ఆత్మ సంబంధమైన ఈ పోరాటం అనేది ఎవరిలో అయితే లేదో వాళ్ళు నిద్రపోతున్నారని, చల్లారిపోయారని, మరణించారు అని బైబిల్ చెప్తుంది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. నీవు మృతుడివే. ఈ మాటకు అర్థం ఏంటి? ఒక క్రైస్తవుడిగా, క్రీస్తు నమ్మినవాడిగా నువ్వు సమాజంలో గుర్తింపు పొందుతున్నావు, కానీ సమాజానికి కూడుకొనుడి చేత నువ్వు విశ్వాసిగా పిలువబడుతున్నావే, కానీ నీలో ఏ పోరాటము లేదు. కాబట్టి నువ్వు మృతుడివే. నీ క్రియల విషయంలో నేను నిన్ను చూసినప్పుడు నీలో ఎటువంటి ఆత్మీయ పోరాటం లేదు కనుక నీవు మృతుడవే, నువ్వు నిద్రించి ఉన్నావు, నువ్వు చల్లారిపోయావు అని ప్రభు అంటున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి వేగంగా ప్రవహించే నీటిలో బ్రతుకున్న చేప అయితే ఎదురీదుతుంది, జీవం లేని చేప అయితే ప్రవాహానికి కొట్టుకొని పోతుంది. ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి, ఎదురు ఈదుతుంది అంటే అది జీవంతో ఉందని అర్థం. ప్రవాహాన్ని కొట్టుకుపోతుందంటే అర్థం ఏంటి? అందులో జీవము లేదని అర్థం. అలాగే పాపంతో కొట్టుకుని పోతున్నాము అంటే మనలో జీవం లేదని అర్థం. పాపానికి ఎదురుతున్నాము అంటే, పోరాడుతున్నాము అంటే శరీరాశలకి, మనలో ఉన్నటువంటి దురాశలకి, పాపమునకు మనం వ్యతిరేకంగా పోరాడుతున్నామంటే ఇలా బ్రతకూడదు, ఇలా చేయకూడదు, దీన్ని ఎలా గెలవాలి, ఈ విషయంలో నేను కాస్త మెరుగవ్వాలి,
ఏదో ఒక రోజు ఈ పాపం నుంచి నువ్వు విడుదల పొందాలి, లాభం లేదు, నాకు అసలు మనశ్శాంతి లేదు అని హృదయంలో ఎవరికైతే ఈ తపన ఉంటుందో వాళ్ళు కాస్త ఆత్మీయంగా బ్రతుకున్నారని చెప్తాం. ఈ పోరాటమే మీ హృదయంలో లేకపోతే వాళ్ళు జీవం లేని వారు, మృతులుగా ఉన్నారు అని అర్థం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము పాపముతో 4వ వచనము, పాపముతో పోరాడుటలో రైట్, పాపముతో పోరాటం, రక్తము కారేంతగా ఎదిరించటం. జీవం కలిగిన క్రైస్తవుని జీవితంలో పాపంతో పోరాటం ఉంటుంది, అలాగే పాపాన్ని ఎదిరించడం అనేది ఉంటుంది. ఎఫీసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫీసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. మనము పోరాడునది శరీరులతో కాదు. క్రైస్తవులకు, విశ్వాసులకు శరీరులతో పోరాటం ఉండకూడదు. మన నిజమైనటువంటి క్రైస్తవులం అయితే, మన ఆత్మీయ స్థితి బాగుంది అనుకుంటే మనం శరీరులతో పోరాడం, ఆత్మ సంబంధమైన దురాత్మలతో పోరాడం. అంటే ఆత్మీయమైన పోరాటం ఉంటుంది తప్ప శరీర సంబంధమైన పోరాటము ఉండదు. ప్రభువుని చూడండి, యేసుక్రీస్తు వారిని చూడండి. ఆయన మెస్సయ్య, ఆయన రాజు. రాజు అయితే ఏం చేస్తాడు? రోమా సైనికులను తన యొక్క వీర ఖడ్గమును తీసి ఆ ఖడ్గాన్ని ఇలా పైకెత్తి రోమీలందరినీ చకచకా నరికిపడాలి. దావీదు కుమారుడు కదా, దావీదు కొన్ని వేల మందిని సంహరించాడు కదా. రాక్షసుడు లాంటి 6 జానుడు మూల ఎత్తైనటువంటి గొలియాతిని నరికిపడేశాడు కదా. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఏం చేయలైతే కత్తిని తీసుకొని రోమీలందరినీ కసకస నరికిపడేయాలి. ప్రధాన యాజకుల్ని, రోమీల్ని, అక్కడ ఉన్నటువంటి యూదుల్ని, శాస్త్రుల్ని, పరిశీలందరినీ కూడా, తన శత్రువులందరినీ కూడా నరికిపడేయాలి. కానీ యేసుప్రభు అలా చేశాడా? చేయలేదు. కానీ ఆత్మీయంగా తనలో ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని, తనని రెచ్చగొడుతున్న శాతాన్ని ఆయన అణుచుకుంటున్నాడు, పోరాడుతున్నాడు. ఆయన పోరాటం బయట, లోపల. యేసుప్రభుల పోరాటం లేదా? ఉంది. ఎక్కడుంది అది? హృదయంలో ఉంది. మనం గాండ్రించి అని ఉమ్మేస్తే అసలు మీకు ఏమనిపించదండి? మీకేమనిపించదా? నోట్లో ఉమ్ము తీసుకుని గాండ్రించి మొహం మీద ఉమ్మేస్తే మనకి ఎలా ఉంటుంది? ఉమ్మినోడి మీద ఎలా ఉంటుంది? మనకి పిచ్చ కోపం వస్తుంది. అలా రాకుండా తన హృదయాన్ని అణుచుకున్నాడే, అది పోరాటం. లాగి లెంప మీద కొడితే తన హృదయాన్ని అంచుకున్నాడే, అది పోరాటం. మేకులతో సిలువను బంధిస్తూ సిలువ మీద వేలాడుతూ ఉంటే ఆ నొప్పికి తాళలేక అలా చేసిన వాళ్ళని తిట్టకుండా ఆపుకున్నాడే, అది పోరాటం. తనను దూషిస్తున్న వారిని బదులు దూషించక తను అంచుకుంటున్నాడే, అది పోరాటం. యేసు ప్రభులో ఉన్న పోరాటం బయటికి ఉన్నదా లేదా లోపల ఉన్నదా? అలా అయితే ఆయనని నమ్ముకున్న విశ్వాసుల్లో కూడా పోరాటం అనేది లోపలే ఉండాలి తప్ప బయట శరీరులతో. అది ఇక్కడ చెప్తున్నాడండి. మనము పోరాడినది శరీరులతో కాదు. మనం అలా ఉన్నామో లేదో తర్వాత విషయం అండి. మనం మన భార్యతో కూడా పోరాడకూడదు. అలా ఉన్నామో లేదో అని తర్వాత విషయం. ఈరోజు కాకపోయినా రేపైనా మనం గెలవాలి. మనం ఎప్పుడూ కూడా మన భార్యతో కానీ, భర్తతో కానీ, పిల్లలతో కానీ, తల్లిదండ్రులతో కానీ, అత్తమాంగాళ్ళతో కానీ, పొరుగువారితో కానివ్వండి, ఎవ్వరితోనూ పోరాడని స్థితిలోకి మనం రావాలి. ఇక పైగా పోరాడితే మనం ఎవరితో పోరాడాలి తెలుసా? మనల్ని రెచ్చగొడుతున్న, మనలోని దురాశలతో మనం పోరాడాలి. మనల్ని రేపుతున్న సాతానుతో పోరాడాలి. మనల్ని ఆశపెడుతున్న పాపంతోనే మనం పోరాడాలి తప్ప మానవ మాతృలు అన్న వాళ్ళతో ఎవరితో కూడా మనం పోరాటం
చేయకూడదు. క్రైస్తవుడికి ఉన్నటువంటి పోరాటం ఏంటో క్రైస్తవుడికి అర్థమైతేనండి మనందరిలో కూడా యేసు ప్రభు స్పష్టంగా కనపడతాడు. పెద్ద సులువే, పెద్ద కష్టమైన విషయం కాదు. క్రైస్తవులకు ఉన్నటువంటి పోరాటం ఏంటి, ఆ పోరాటం ఎలా చేయాలన్న విషయం అనేది మనకి సరిగ్గా అర్థం కాక మానవ మాతృలతో మనం పోరాడుతూ ఉన్నాం. అందుకే ప్రభుని మనలో చూపించలేకపోతాం. మనం ఎప్పుడు కూడా తెల్లారిస్తే భార్యతోనూ పిల్లలతోనూ తల్లిదండ్రులతోనూ అత్తమాంగలతోనూ లేదా బంధువులతోనూ పొరుగింటి వారితోనూ ప్రభువుని నమ్మామనుకున్న మనమే ఎన్నో పోరాటాలు చేస్తూ ఉంటాం. అసలు మనం అది తప్పే కాదనుకుంటాం. కానీ మన పోరాటం అనేది మనుషులతో కాదు, మన పోరాటం అనేది పాపంతో అన్న విషయం మనకు తెలిస్తే, మనతోనే మనం పోరాడాలన్న విషయం మనకు తెలిస్తేనండి మనం చాలా చక్కగా మెరుగుదిద్దుకుంటాం ప్రభు పోలికలోకి. సరే, ఆ వాక్యాన్ని పూర్తి చేయండి. ఎపిసిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. కాదు కానీ రైట్. మనం పోరాడేది దురాత్మల సమూహంతో మనం పోరాడాలి. అంటే ఎలా పోరాడాలి? ఏదో గ్రాఫిక్స్లో చూపించినట్టుగా ఆ ఆకాశంలో వెళ్ళిపోతున్న దెయ్యాలని మనం ఏదైనా బాణాలు వేసి లేదా ఈ రోజుల్లో గన్తో పేల్చి అని చంపాలా? ఏదో కొన్ని నాటికల్లో చూపించినట్టుగా పరిశుద్ధ జలాన్ని వేస్తే దెయ్యాలు చచ్చిపోతాయి అన్నట్టు నీళ్లు చంపితే చచ్చిపోతాయా? మరి పోరాటం అంటే ఏంటి? కొంతమంది అండి ప్రార్థన చేసి ఆ నీళ్ళు ఇంటి చుట్టూరు వేసుకుంటారు. కొంతమంది ప్రార్థన చేసిన నూనెని గది చుట్టూరు వేసుకుంటారు, మంచం చుట్టూరు. ఎందుకని? ఆ నీరు తగలగానే చచ్చిపోతుంటుంది, మాడి మసిపోతాడు. ఎవరో సాతాను. అంత అమాయకంగా ఆలోచిస్తారు. నీళ్ళకి నూనెకి చచ్చిపోద్దా? అసలు ఎవరు చెప్పారు ఇది? పరిశుద్ధ జలం లేకపోతే ప్రార్థించిన నూనె ప్రార్థించిన నీళ్ళకి సాతాను ఆగిపోద్దని ఎవరు చెప్పారు? పోరాటం అలా కాదు. నీళ్ళకు ప్రార్థన చేసి నూనెకు ప్రార్థన చేసి ఇంటి చుట్టూరు వేసుకొని అది ఎవరు చేస్తారు? అది మన క్రైస్తవ సాంప్రదాయం అది కాదు. అది మరొకరి సాంప్రదాయం, వాళ్ళు అలా చేస్తారు. అది వాళ్ళ గౌరవం, అది వాళ్ళ నమ్మకం. అది మన నమ్మకంలో మనం సాతానుతో పోరాటం చేసే విధానం అది కాదు. మనం సాతానుతో చేసే పోరాటం ఏంటో ఒకసారి చెప్తాను జాగ్రత్తగానే. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం. ఇస్కరియోతు యోధా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండేను. రైట్. అది అంటే సాతాను ఏం చేస్తాడు? దురాత్మలు ఏం చేస్తాయంటే ఆలోచన పుట్టిస్తాయి. ఇప్పుడు నేను మాట అడుగుతాను. యేసు ప్రభుకి నమ్మకమైన శిష్యుల్లో ఒకడు ఇస్కరియోతు యోధా. యేసు ప్రభు 24 గంటల్లో ఎక్కడుంటాడో ఏ చోట ఉంటాడో తెలిసిన వాళ్ళు 12 మంది. అందులో ఒకడు ఇస్కరియోతు యోధా. యేసు ప్రభు నమ్మింది 12 మందిని. అలా నమ్మిన వారిలో ఒకడైన ఇస్కరియోతు యోధా డబ్బు కోసం యేసు ప్రభుని అమ్మేయడం అనేది మంచి పనా చెడ్డ పనా? ఖచ్చితంగా చెప్పరేంటండి, చెడ్డ పని. ఇలాంటి చెడ్డ పని చేయమని ఆలోచన చెప్పింది ఎవరు? సాతాను. అంటే సాతాను ఏం చేస్తాడనమాట? విశ్వాసులకు చెడ్డ పని చేయమని ఆలోచన పుట్టిస్తాడు. అంతే. దురాత్మలు చేసే పని ఏంటంటే, ఆ పైన ఉన్న దురాత్మలు చేసే పని ఏంటంటే మన తలలోనికి వెళ్ళి, మన తలంపులలోనికి వెళ్ళి మనకు చెడ్డ పని చేయమని తలంపునిస్తాయి. ఒక అందమైన వ్యక్తిని చూసి మోహించమని చెప్తాయి. డబ్బును చూసి ఆశపడమని చెప్తాయి. ఒక ధనవంతుని చూసి ధనవంతుల దాని స్థితి, దాని స్థాయిని చూసి ఆశపడేలా చేస్తాయి.
ప్రజల మెప్పును కోరేలా చేస్తాయి. మనకు చెడ్డగా వచ్చే ప్రతి తలంపు కూడా ఇదిగో సాతాను నుండి వస్తున్న ఆలోచన. మన పోరాటం ఇప్పుడు ఎక్కడ? ఆలోచనలో. ఎలా పోరాడాలి? వస్తున్న ఆలోచనలు తిప్పు కొడితే అదే పోరాటం. సాతానుతో పోరాటం ఎలాగంటే అతడు ఒక చెడ్డ ఆలోచన చేస్తాడు, మనం ఏం చేయాలి? ఇది తప్పు, నేను ఎలాగా చెయ్యను అని చెప్పాలి. అదే పోరాటం. కాబట్టి క్రీస్తును నమ్మిన విశ్వాసులకు శరీరంతో పోరాటం ఉండదు, కానీ హృదయంలోనూ తలంపులలోనూ ఆత్మీయమైనటువంటి పోరాటం అనేది ఉంటుంది. అది పాపముతోనూ పాపానికి ప్రేరేపించే సాతానుతోనూ పోరాటము ఉంటుంది. ఇప్పుడు ఈ పోరాటానికి ఉపయోగపడేటువంటి సాధనాలు ఒక 3-4 ఉన్నాయి, చెప్పి నేను ముగిస్తాను. ఆత్మీయ పోరాటానికి, పాపంతోనూ సాతానుతో చేసేటువంటి పోరాటానికి మనకి ఉపయోగపడేటువంటి సాధనాలు, యుద్ధోపకరణాలు మనకి దేవుడు 4 ఇచ్చాడు. అవి మనం ఇప్పుడు ఆలోచిద్దాం. మొదటిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మరియు దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకుని. ఆ రోజు గొల్లియాతుని చంపడానికి దావీదు గారు ఒడిసెలతోనో లేదా శత్రువుని చంపడానికి ఖడ్గంతోనో వెళ్ళాడు. కానీ ఈరోజు యేసుప్రభుని నమ్మిన విశ్వాసులు పాపముతోనూ సాతానుతోనూ పోరాడడానికి దేవుడు ఒక ఆత్మీయమైన ఖడ్గాన్ని ఇచ్చాడు. అదేంటంటే దేవుని వాక్యం. సో దేవుని వాక్య సహాయంతో మనం అపవాదితో పోరాడాలి, అలాగే పాపంతో పోరాడాలి, అలాగే శరీర దురాశలతో పోరాడాలి. ఆత్మీయమైన పోరాటము చేయాలి. సో దేవుని వాక్యము మనం ఆత్మీయంగా పోరాటం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు మనం ఆత్మీయంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 3వ వచనం. మాని కనుక రక్షణలో వెదకడానికి ఈ వాక్యం అనేటువంటి పాలు మనకి ఎంతగానో ఉపయోగం. దేవుని వాక్యం వలన మనం ఆత్మీయమైనటువంటి పోరాటం చేయొచ్చు, అలాగే ఆత్మీయంగాను రక్షణలోను మనం ఎదగవచ్చు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. 5వ అధ్యాయము 27వ వచనం. కలంకమైనను ముడతైనను మరి అట్టిదైన లేక పరిశుద్ధమైంది, నిర్దోషమైంది, వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికే. రైట్. సో సంఘము అంటే విశ్వాసుల సమూహము, అందులో మనం కూడా ఉన్నాం. ప్రభు మనల్ని ఒక కలంకమైన, ముడతైన, మచ్చైన లేనటువంటి పరిశుద్ధమైన, నిర్దోషమైన, మహిమగల విశ్వాసిగా చేయటానికి ప్రభు నీకోసం మరణించాడు. అంతేకాదు వాక్యము అనే స్నానంతో పవిత్రపరుస్తూ ఉన్నాడు.
ఉదకం అంటే ఏంటో తెలుసా? నీరు అని అర్థం. మనం మట్టి పట్టామనుకోండి, నీళ్ళతో స్నానం చేస్తాం. అలాగే మనం పాపంతో మలినమైపోతే యేసుప్రభు మనల్ని వాక్యము అనే నీళ్ళ ద్వారా స్నానము చేయిస్తున్నాడు, మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు మనల్ని పరిశుద్ధపరచడానికి, మనల్ని ఆత్మీయంగా స్నానం చేయడానికి దేవుని వాక్యం ఉపయోగపడుతుంది. ప్రభువు మనల్ని తన వాక్యము ద్వారా స్నానం చేయించి మనల్ని పవిత్రముగాను పరిశుద్ధంగాను నిలబెడుతూ ఉన్నాడు. అలాగే కీర్తనలు 119, కీర్తనలు 119, కీర్తనలు 119, 9వ వచనం. రైట్. కాబట్టి మన నడత, మన ప్రవర్తన మనం ఎలా ఉందో పరీక్షించుకోవడానికి, అలాగే పరిశుద్ధపరచుకోవడానికి, మెరుగుపరచుకోవడానికి దేవుని వాక్యం మనకి ఎంతగానో ఉపయోగం. మనం కానీ దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే మన నడతని, మన ప్రవర్తనని మనం ఎంతగానో సరిదిద్దుకోవచ్చు. అలాగే 11వ వచనం. రైట్. దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటే మనల్ని పాపం చేయకుండా ఆపుతుంది. కనుక పాపం చేయకుండా ఉండాలి అనే మన పోరాటంలో దేవుని వాక్యం అనేది ఎంతో అవసరం అని మనకు అర్థం. అలాగే 133వ వచనం, 133వ వచనం. కొంచెం రెఫరెన్స్లు ఎక్కువ తీస్తున్నా ఓపికగా తీయండి, లేక తీగిపోయినా పర్వాలేదు, నా మాట జాగ్రత్తగానే సరిపోదు. నీ వాక్యాన్ని బట్టి నా అడుగులను స్థిరపరచుము, ఏ పాపము నన్ను ఏలనీయకుము. అంటే విశ్వాస జీవితంలో మన అడుగులు, మన ప్రవర్తన స్థిరపరచబడాలంటే మనం అంటూ ఉంటాం, మాటికి పడిపోతున్నానండి, జారిపోతున్నానండి, లేదా తప్పిపోతున్నానండి, సరిగ్గా నిలబడలేకపోతున్నానండి అని అంటే వాక్యం అనేది బాగా చదివితే, వాక్యాన్ని బాగా మనం వింటుంటే ఆ వాక్యమే మన ప్రవర్తనని ఏం చేస్తుంది? స్థిరపరుస్తుంది. అటు ఇటు తొలగిపోకుండా మన అడుగుల్ని స్థిరపరుస్తుంది. అంతేకాదు ఏ పాపాన్ని మనల్ని ఏలనివ్వకుండా చేస్తుంది. ఒక పాపం అండి నేను జయించలేకపోతున్నానండి, అది చెప్పినట్టుగా నేనే బతుకుతున్నాను తప్ప అది నా మాట వినట్లేదండి అనే పరిస్థితిలో నుంచి మనల్ని బయటపెడతాం. కనుక మనల్ని ఏనుతున్న పాపం నుంచి మనల్ని విడుదల చేసేది, మన అడుగుల్ని స్థిరపరిచేది, క్రీస్తులో మన ప్రవర్తనని స్థిరపరిచి ఏ పాపము ఏలనివ్వకుండా మనల్ని చేసేది ఏం చెప్పండి? దేవుడు. మరి దేవుని వాక్యం వల్ల ఇన్ని లాభాలు ఉంటే మనం ప్రతిదినం దేవుని వాక్యం చదవాలా లేదు? పాపంతో పోరాటం చేసే మనకి వాక్యం ఎంత సహాయం చేస్తుంది అనుకుంటే నిజంగా కళ్ళకద్దుకుని దేవుని వాక్యాన్ని మనము చక్కగా చదువుకోవచ్చు. సో పాపంతో పోరాటం చేసేటువంటి క్రైస్తవుడికి, అపవాదితో పోరాటం చేసేటువంటి క్రైస్తవుడికి, శరీరాలతో కాకుండా ఆత్మీయంగా శరీర సంబంధమైనగా కాకుండా ఆత్మ సంబంధంగా పోరాడే క్రైస్తవుడికి దేవుని వాక్యం ఎంతగా సహాయం చేస్తూ ఉంటే మనం ఎంతగా చదవాలి చెప్పండి? అసలు మొదటిగా ఇంతగా మనకి సహాయం చేసే వాక్యాన్ని ఇచ్చిన దేవునికి మనం ఎంతగా స్తుతులు చెల్లించాలి. నేను చెప్పగలండి, నిజంగా దేవుని వాక్యం లేకపోతే నేనుగానే ఉండేవాడిని కాదు, అసలు మీ ముందే నిలబడినవాడిని కాదు, నేను ఎప్పుడో లోకంలో కలిసిపోయాను. నేనే కాదు, ప్రపంచంలో ఎంత ప్రసిద్ధి ప్రసంగికుడైనా సరే దేవుని వాక్యం లేకపోతే ఎప్పుడో లోకంలో కలిసిపోయాం. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లించి కృతజ్ఞతగా మనం ఏం చేయాలంటే ప్రతిరోజు బైబిల్ని చదవాలి, వాక్యాన్ని వినాలి. నేను మాట అడుగుతానండి, ఇశ్రాయేలీలు
కానాను యాత్రలో ఉన్నప్పుడు 40 సంవత్సరాలు కూడా ప్రతిరోజు ఏం తిన్నారు చెప్పండి? ఒకే ఆహారం, ఆకాశపు ఆహారం, ఆకాశము నుండి కురిసిన ఆహారాన్ని తిన్నారు. దాన్ని ఏమంటారు? మన్నా. ఆకాశం నుండి కురిపించాడు దేవుడు వారికి ఆహారాన్ని ప్రతిరోజు. ఆ ఆహారాన్ని వాళ్ళు తినడం జరిగింది. ఒకే ఆహారాన్ని వాళ్ళు ప్రతిరోజు తింటూ ఉన్నారనమాట. ప్రతిరోజు తింటూ. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. వాళ్ళు ఎర్ర సముద్రం దాటినది మొదలుకొని వాళ్ళు కానాను దేశానికి వచ్చేంత వరకు 40 సంవత్సరాలు కూడా ప్రతిరోజు కూడా మన్నా అనేటువంటి ఆహారాన్ని తీసుకున్నారు. ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే మంచు పడేది. ఆ మంచు కురిసే దాంతో ఆ మంచు పలుకులతో పాటు ఇవి గింజలు గింజలుగా, కొత్తిమీర గింజల్లాగా ఈ మన్నా పడేదన్నమాట. వాటిని వాళ్ళు ఏరుకుని, చేటలతో ఏరుకుని వాళ్ళ గిన్నెలో వేసుకుని, ఆ తర్వాత రోకలతో రుబ్బుకొని, అంటారు కదా పిండి రుబ్బుకొని, ఆ తర్వాత వాటితో అట్లు వేసుకోవడమో చపాతీలు చేసుకోవడమో చేసుకుని తినేవారు. వాళ్ళకి ఫ్రెష్గా ప్రతిరోజు పైనుంచి పడుతూ ఉండేది ఆహారం. అలాగే వాళ్ళు సమకూర్చుకొని తింటూ ఉండేవారు. అలాగే ఇప్పుడు మనం కూడా ఏం చేయలేతే, మనం క్రైస్తవులం, విశ్వాసులం, పరలోక యాత్రలో ఉన్నాం. మనం బాప్తిసం మొదలుకొని మిగిలిన సమయం అంతా కూడా, మిగిలిన కాలం ఎంతైతే భూమి మీద ఉంటామో మనమంతా కూడా పరలోకానికి ప్రయాణం చేస్తూ ఉన్నాం ఆత్మీయంగా. ఈ పరలోకానికి కూడా ప్రతిరోజు దేవుడు ఒక రహస్యమైన ఆహారాన్ని ఇస్తాడు. అదే అక్షయమైన ఆహారం, దేవుని వాక్యం. అందుకే ప్రతిరోజు కూడా ప్రభా ఈరోజు నాకు ఆహారం ఏంటి అని మనం బైబిల్ని చదవాలి. కీర్తనలో ఒక అధ్యాయమో, లేదా సామెతలో ఒక అధ్యాయమో, లేకపోతే రోజుకు వచ్చి 4 అధ్యాయాలు 3 అధ్యాయాలు మనం చదువుకుంటూ వెళ్తుంటే ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు మనకు ఆహారం. ఇప్పుడు నేను చెప్తున్నది మీకు అర్థమవుతుందా? ఇశ్రాయేలీలు ప్రతిదినము మన్నాను తింటూ 40 సంవత్సరాల ప్రయాణం చేశారు, అవునా కదా? అలాగే ఇప్పుడు క్రైస్తవులు ప్రతిదినము దేవుని వాక్యాన్ని చదువుతూ తమ జీవితకాలం అంతా ప్రయాణము చేయాలి. అది చేయలేదు. కానీ క్రైస్తవుడికి ప్రతిదినం దేవుని వాక్యం చదవడం చాలా అవసరం. మనకు ప్రతిరోజు మన దేహానికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం 3 పూట్ల కూడా దీనికి పెట్టాలి. ఒక పూట పెట్టకపోయినా నీరసం వచ్చేస్తుంది. అలాగే ఆదివారం పెట్టాలి, సోమవారం పెట్టాలి, మంగళవారం పెట్టాలి, బుధవారం పెట్టాలి, గురువారం పెట్టాలి, శుక్రవారం పెట్టాలి, శనివారం పెట్టాలి. కాబట్టి ఆదివారం నుంచి శనివారం వరకు భోజనం పెట్టాలి. మరి అలా అయితే మరి లోపల ఉన్న ఆత్మకి ఆహారం పెట్టాలి కదా. మరి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వాక్యాన్ని చదవడం వల్లే కదా. మరి దేవుని వాక్యాన్ని వినడం వల్లే కదా. చాలామంది ఆదివారం ఆరాధనలో వాక్యం వింటారు, మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు బైబిల్ని చదవరు, మరలా వాక్యాన్ని కూడా వినరు. సోమవారము పత్రికల వివరణ, గురువారము మనకి మత్తయి సువార్తలో వివరణ, ఏదో రకంగా గృహ కొడుకులను, లేదా ఇలాగా కృతజ్ఞత కొడుకులను, లేకపోతే ఉపవాస ప్రార్థనలను, లేకపోతే సువార్త సభలను, లేకపోతే ఆత్మీయ కొడుకులను, యవనస్తుల కొడుకను, లేకపోతే స్త్రీల కొడుకను, ఏదో విధముగా దేవుని వాక్య సందేశం అనేది స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆత్మీయ ఆహారం అందించబడుతూ ఉంది. దాన్ని ఎంతవరకు మీరు తీసుకుంటున్నారు? దాన్ని ఎంతవరకు మనం తీసుకుంటూ ఉన్నాం? ఎంతవరకు మనం దాన్ని తినగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, జీర్ణించుకుంటున్నాం, ఆత్మీయంగా బలపడుతున్నాం? ఆలోచించాలి. ప్రియమైన దేవుని వారలారా, ఈ సదుపాయాలన్నీ మీకు దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే, ఈ పరలోక యాత్రలో మీకు ఆహారం కావాలి కనుక సంఘము ద్వారా ఈ వాక్య సందేశాలను మీకు ఇస్తూ ఉన్నాడు. అలాగే బైబిల్ గ్రంథాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే, ప్రతిరోజు చదివి మీరు బలపడాలని, కొనసాగాలని దేవుని ఉద్దేశం. ఒక చిన్న విషయం చెప్తాను, ముందుకెళ్తాను. మన్నా అనేది ఉదయాన్న ఏ రోజు ఆ రోజే సమకూర్చుకోవాలి. రెండో రోజుకి మాత్రం నిల్వ ఉంచుకున్నారనుకోండి, అదేమవుద్ది? పాడైపోద్ది, పురుగులు పట్టేస్తాయి. కానీ మందసంలో పెట్టిన మన్నా ఉంది చూసారా, అంటే దేవుడు ప్రత్యక్ష గుడారంలో మందసం చేయమన్నాడు. ఒక బాక్స్ లాగా ఉంటుంది మందసం అనేది, ఇలా పెట్టిలాగా ఉంటుంది. ఆ పెట్టిలో ఇటువరకు మనకి బాక్సులు ఉండేవి కదా, బట్టలు పెట్టుకోవడానికి వాటికి. అలాంటి బాక్సుల్లో మందసం లాగా ఉండేది.
ఆ మందసం అనేది బాక్సులాగా ఉండేది. అందులో మన్నాను పెట్టమన్నాడు, ఇంత పాత్రలో మన్నా వేసి పెట్టమన్నాడు. 40 సంవత్సరాలకి మన్నా పాడవలేదు. వాళ్ళు ఇళ్లలో పెట్టుకున్న పాత్రలో మాత్రం మన్నా ఎంతకాలం ఉంది? ఒకరోజే ఉంది. కానీ మందసంలో పెట్టిన మన్నా ఎంతకాలం ఉంది? 40 సంవత్సరాలు అలాగే ఉంది, పాడవకుండానే ఉంది. అంటే మందసం బయట ఉన్న మన్నా ఏ రోజుకి ఆ రోజే, మరొక రోజుకి ఉపయోగపడలేదు. కానీ మందసం లోపల ఉన్నటువంటి మన్నా మాత్రం 40 సంవత్సరాలు వాళ్ళకి అలాగే ఉంది, పాడవు. అలాగే నేను చెప్తున్నాను, ఏ రోజుకి ఆ రోజు మనం దేవుని వాక్యం చదువుతున్నాం, కానీ చదివింది హృదయంలోకి వెళ్ళాక అది ఎల్లప్పుడూ పాడవకుండా ఉంటుంది. చదివేది ఏ రోజుకి ఆ రోజు కొత్తది మనం చదువుతాం, కానీ ఏదైతే హృదయంలో స్థిరపరచబడుతుందో అది ఎల్లప్పుడూ సదాకాలం నిలిచే ఉంటుంది. అందుకే కీర్తనల సామెతలో ఒక మాట ఉంటుంది, అన్నిటికంటే నీ హృదయమును జాగ్రత్తగా భద్రపరుచుకొనుము, ఉంచుకొనుము అంటాడు. అంటే ఈ హృదయంలో ఎందుకు జాగ్రత్తగా ఉంచుకోమన్నాడంటే దేవుని వాక్యము అక్కడ భద్రంగా ఉంది కాబట్టి. అలాగే నెక్స్ట్ ఏం చెప్పానండి, ఒకటి ఆ ఆత్మీయ పోరాటంలో మనకు ఉపయోగపడేది ఏంటి? దేవుని వాక్యం. రెండోది విశ్వాసం. చూడండి, లోకసువార్త 8వ అధ్యాయము. ఒకసారి ఇక్కడ చిన్న స్టోరీ కనపడుతుంది చూడండి. లోకసువార్త 8వ అధ్యాయము 43వ వచనం. లోకసువార్త 8వ అధ్యాయము 43వ వచనం. చూడండి, ఇక్కడ 12 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ ఓవర్ బ్లీడింగ్ అనేటువంటి ప్రాబ్లంతో, కంటిన్యూస్ బ్లీడింగ్ అనే ప్రాబ్లంతో బాధపడుతోంది 12 సంవత్సరాల నుంచి. అంటే ఆమె ఎంత నీరసించిపోయి ఉంటుందో, ఎంత బలహీనరాలు అయిపోయి ఉంటుందో ఆలోచించు. ఈ ప్రాబ్లం నుంచి హీల్ అవ్వడం కోసం, స్వస్థపడడం కోసం తిరగని వైద్యుడు లేడు, ఖర్చు పెట్టిన డబ్బులు లేవు. మొత్తం డబ్బులంతా ఖర్చు పెట్టింది, అన్ని వైద్యుల దగ్గరికి తిరిగింది. తనకి స్వస్థత, ఆరోగ్యం కలగలేదు. చివరిగా యేసుక్రీస్తు అనే వ్యక్తి దగ్గరికి వచ్చింది. అక్కడికి వచ్చినప్పుడు ఆమె మనసులో అనుకుందంట, యేసుప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుతుంది అని నమ్మిందట. నమ్మి ముట్టాను. వెంటనే ఆమె రక్తస్రావము, బ్లీడింగ్ ఆగిపోయింది. 12 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా ఉన్నటువంటి ఆ ప్రాబ్లము విత్ ఇన్ 1 సెకండ్లో ఆ బ్లీడింగ్ అంతా స్టాప్ అయిపోయింది. చాలా ఆశ్చర్యం వేసింది ఆమెకి. కానీ యేసుప్రభు వెళ్తున్నాడు, జనసమూహం కొన్ని వందల మంది ఆయన వెనకాల వెళ్తున్నారు. ఈమెను పట్టించుకునే వాళ్ళు ఎవరో లేరు అంతమందిలో. అలాంటి పరిస్థితుల్లో యేసుప్రభు ఒకసారి ఆగిపోయాడు. ఆగిపోయి వెనక్కి తిరిగి, ఎవరో నన్ను ముట్టుకున్నారు అని, నన్ను ఎవరో ముట్టుకున్నారు, నన్ను ఎవరో టచ్ చేశారు అని. అదేంటి ప్రభువా, చాలామంది నీ వెనకాల ఉన్నాము, నిన్ను పట్టుకుంటున్నాము, నిన్ను రాసుకుని వెళ్తున్నాము, అందరూ నీ మీద పడిపోతూ ఉన్నారు, ఎంతమంది నీ మీద పడిపోయి రాసుకుని పూసుకుని తిరుగుతూ ఉంటే నన్ను ఎవరో పట్టుకున్నారని అంటావేంటి అని వాళ్ళకి అర్థం కాక శిష్యులు అన్నారు. లేదు, నన్ను ఎవరో ముట్టుకున్నారు, నాలో నుండి ప్రభావం బయటికి వెళ్ళింది, ఎవరో నన్ను ముట్టుకున్నారా. అప్పుడు ఆమె భయపడుతూ వణుకుతూ యేసుప్రభు ముందుకు వచ్చి, నేనేనండి. చదవండి ఏమంటుంది. వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి ముట్టెను, పడెను. రైట్. అప్పుడు ఆమె వణుకుతూ వచ్చింది, యేసుప్రభు ముందుకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి, ప్రభువా నేనే ముట్టాను. నేను ఎందుకు ముట్టానంటే 12 సంవత్సరాల నుంచి నాకు ఈ సమస్య ఉంది, ఇదిగో నీ వస్త్రపు చెంగు ముట్టుకుంటే నాకు స్వస్థత వస్తుందని నాకు అనిపించింది, అది నేను నమ్మాను, వచ్చి నీ వస్త్రపు చెంగును ముట్టాను. ముట్టగానే ప్రభావం నీలో నుంచి నాలోకి వచ్చింది, నా సమస్యని 1 సెకనులోనే పరిష్కరించింది, నా బాధ ఆగిపోయింది, నా సమస్య ఆగిపోయింది ప్రభువా, నిన్ను స్వస్థత పడ్డాను అని చెప్పి ధైర్యంగా ప్రజలందరి ముందు ఒప్పుకుంది. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా, కుమారి
నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచును, సమాధానము గలదానవే పొమ్మని ఆమెతో చెప్పి. బహుశా యేసుక్రీస్తు వారి మీద పడిన వారిలో, యేసుప్రభుని ముట్టుకున్న వారిలో ఈమె లేదు, చాలామంది ఉన్నారు. మరి వాళ్ళలో ఎందుకు ఈ ప్రభావం వెళ్ళలేదు? యేసుప్రభులో ఉన్నటువంటి ఆ ప్రభావం, ఆ శక్తి మిగతా వాళ్ళలోకి వెళ్ళకుండా ఈమెలోకే ఎందుకు వెళ్ళింది? అందరూ ముట్టుకుంటున్నారుగా, మరి ఈయనకిలాగే రోగులున్న వాళ్ళు కూడా ముట్టుకుని ఉంటారు, టచ్ చేసి ఉంటారు. కానీ వాళ్ళలోకి వెళ్ళని ప్రభావం ఈమెలోకి ఎందుకు వెళ్ళింది అంటే, ఈమెలో ఏముంది? విశ్వాసం. కనుక విశ్వాసం ఏం చేసిందంటే యేసు ప్రభువులో ఉన్న ప్రభావాన్ని తనలోకి ప్రవహించేలా చేసింది. 12 సంవత్సరాలుగా ఉన్న తన రోగాన్ని, బలహీనతని స్వస్థపరిచేలా చేసింది. రైట్. ఇప్పుడు రక్తస్రావం కంటే మరేదైనా మరణకరమైనటువంటి రోగం కంటే భయంకరమైనది మరణకరమైన పాపం. అది అవునా కాదా చెప్పండి. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, మరణకరమైన రోగం ప్రమాదమైందా, మరణకరమైన పాపం ప్రమాదకరమైందా? నేను మాట చెప్తాను జాతర. మరణకరమైన రోగం లేదు, మరణకరమైన పాపం ఉంది. ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. మరణకరమైనటువంటి రోగం ఉంది కానీ మరణకరమైన పాపం లేదు, ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? పరలోకానికి వెళ్తాడు. ఇప్పుడు ఏది మనకి ప్రాబ్లం చెప్పండి? అసలైన ప్రాబ్లం పాపంతోనా రోగంతోనా? పాపంతోనా. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా ఇంకా చెప్తాను చూడండి. 2 కాళ్ళు కలిగి నరకానికి వెళ్ళే కంటే ఒంటి కాళ్ళతో కుంటుకుంటూ నిత్య జీవంలోకి వెళ్ళడం బెటర్ అన్నాడా లేదా యేసు ప్రభు? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు కుంటోడుగా లేకపోతే రోగంతో బ్రతికి నిత్య జీవానికి వెళ్ళడం బెటరా? అన్ని అవయవాలతోనూ ఆరోగ్యం బాగా ఉండి పాపంతో బ్రతికి నరకానికి వెళ్ళడం మంచిదంటారా? ఏది బెటర్ అంటే రెండిట్లో? నిత్య జీవానికి వెళ్ళడమే మంచిది కదా. కాబట్టి మరణకరమైనటువంటి పాపం కంటే, క్షమించండి, మరణకరమైనటువంటి రోగం కంటే మరణకరమైనటువంటి పాపమే మనకి ప్రమాదకరం. అది మీకే అర్థం కావాలి. రైట్. మనకు అర్థమైతే మరణకరమైనటువంటి రోగంతో వచ్చిన ఆ స్త్రీ, ఆమె ఆ యొక్క రోగం నుంచి ఎలా విడుదల పొందింది చెప్పండి? విశ్వాసంతో. ఇప్పుడు మరణకరమైన పాపం నుంచి మనం గెలవాలి అంటే, దాని నుంచి విడుదల పొందాలి అంటే మనకు కూడా ప్రభు మీద ఏముండాలి? విశ్వాసం. అంతే. ఒక నమ్మకమే ఆమెను స్వస్థపరిచింది నిజం అనుకుంటే, నమ్మకమే మనల్ని పాపం నుంచి విడుదల చేస్తుంది అన్నది కూడా నిజమే. ఇదేం మంత్రం కాదు, కానీ ఇది నమ్మకం, ఇది నిజం. మనం యేసు ప్రభుని నమ్మడం ద్వారా, లోతుగా నమ్మడం ద్వారా నన్ను విడుదల విషయం చెప్పమంటారా? ఆమెకున్న విశ్వాసం ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు వారు నన్ను స్వస్థపరుస్తాడు, నా రోగాన్ని బాగు చేస్తాడు అనేది ఆమె నమ్మకం. కాబట్టి ఆమె రోగం బాగైంది. ఇప్పుడు నేనేమని నమ్మాలి? నాకు బాగానే ఉంది కదా. ఇప్పుడు నేనేం నమ్మాలి? నా పాపము నుండి యేసు ప్రభువు నన్ను బాగు చేయగలడు అని నేను నమ్మితే, ఆ విశ్వాసాన్ని బట్టి యేసు ప్రభు నన్ను పాపం నుంచి విడుదల చేస్తాడు, నా పాపాన్ని బాగు చేస్తాడు. కనుక విశ్వాసం అనే పోరాటంలో, క్షమించండి, ఆత్మీయమైన పోరాటంలో విశ్వాసం అనేది చాలా అవసరము. ఇది రెండవది. ఇక మూడోది చెప్తాను, ముగింపులోకి వస్తాను. నాకు ఇంకా పావుగంట ఉంది, 10 నిమిషాల్లో ముగించేస్తాను. మూడోది ఏంటంటే దీనత్వం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను.
దేవుడు ఆకాశ మహాకాశములకు పైగా ఆసీనుడై ఉన్న దేవుడు ఎవరి దగ్గరకు వస్తున్నాడు? ఎవరి దగ్గర ఉంటాడట? దీన మనసు గల వారి యొద్ద ఉంటాడు. ఉండి ఏం చేస్తాడట? ఆ వినయం కలిగిన వారిని, నలిగిన వారి హృదయాల్ని ఏం చేస్తాడట? ఉజ్జీవింప చేస్తాడు. సో కాబట్టి దీన మనసు, దీనత్వం అనేది చాలా అవసరం. దీనత్వం అంటే ఏంటి చెప్పమంటారా? తినడానికి కూడా తిండి లేని ఒక వ్యక్తి వచ్చి మన ముందుకు వచ్చి, అయ్యా ఈరోజు ఈ పూట నాకు భోజనం లేదండి, ఒక 10 రూపాయలంటే ఇవ్వండి బాబు 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 అని బతిమాలుకుంటాడే, అది దీనత్వం అంటే. కట్టడానికి 10,000 రూపాయలు లేక ఆపరేషన్ ఆగిపోతే డాక్టర్ గారు కాళ్ళు పట్టుకుని, అయ్యా అలా అనకండి అయ్యా, చెయ్యండి అయ్యా ఆపరేషను, ప్లీజ్ అండి అని కాళ్ళు పట్టుకుని బతిమాలుతామే, అది దీనత్వం అండి. నా దగ్గర నిండి ఉంటే నేను అలా బతిమాలను. నిండి ఉన్నవాడు ఎవడో సరే అలా మాట్లాడు, లేనివాడు అలా మాట్లాడతాడు. అంటే నేను లేనివాడిని, నేను పేదవాడిని, నేను బలహీనుడిని, నేను శక్తిహీనుడిని, అయ్యా నీ మీద నేను ఆధారపడ్డాను, నాకు సహాయం చేయి ప్రభువా అని అడగటమే దీనత్వం అంటే. నేను పోటుగాడిని, నేను వస్తాదిని, నేను ఏదైనా చేయగలను, నా వలన ఏదైనా అవుతుంది, నా మీద నాకు ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ ఉంది, ఏం పర్లేదు ప్రభువా, నువ్వు సాయం చేయకపోయినా పర్లేదు, నాకు నేను చేయగలను అని అనుకుంటే, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే వాడు దీనుడుగాడు. ప్రభువా నా వలన కాదు, నేను బలహీనుడిని, నాకు సహాయం చేయి ప్రభువా అని ఎవరైతే బ్రతిమాలుతారో వాళ్ళు దీనులు. చరిత్రలో ఒక మంచి విషయాన్ని మేము ముందుంచుతాను నాకున్న ఈ 10 నిమిషాల్లో. ఆయన విశ్వాస వీరుడు యెహోషాపాతు. ఆయన యూదుల రాజు. యెహోషాపాతు యెహోవా ఎడల భయభక్తులు కలిగిన రాజు. ఆయనని దేవుడు బాగా ఆశీర్వదించాడు. ఆయన దినములో యూదుల్ని బాగా ఆశీర్వదిస్తే ఆయన బంగారంతోనూ, వెండితోనూ, ధనముతోనూ, అనేక మంది సైనికులతోనూ, ఆయుధాలతోనూ ఆయన రాజ్యము విస్తరించింది. అప్పట్లో ఆయన సైన్యము ఇంచుమించు 10.5 లక్షల మంది సైన్యం. అంటే ఇంచుమించు 10 లక్షల సైన్యం ఆయన దగ్గర ఉంది. 10 లక్షల మంది సైన్యం ఆ రోజుల్లో ఆయన దగ్గర ఉంది. అంత ధనవంతుడుగాను బలవంతుడుగాను మారిపోయాడు. రైట్. ఆ సమయంలో ఏం జరిగిందంటే, ఆయన సమయంలో యుద్ధాలు తక్కువ, కానీ ఒకసారి ఉన్నట్టుండి 4 రాజులు ఒక్కసారిగా 4 దిక్కులుగా ఆయన మీదకి వచ్చారు. ఒకసారి ఊహించలేదు అసలు. సడన్గా 4 రాజులు ఆయన మీదకి యుద్ధానికి వచ్చారు. వాళ్ళు ఎవరంటే 20వ అధ్యాయం దినవృత్తాంతాల 2వ గ్రంథము, దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయము. సో మొదటి వచ్చిన 20వ అధ్యాయం మొదటి వచ్చిన మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీయులు కొందరు దండెత్తి అంటే ఇప్పుడు ఎంతమంది? 4. మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీయులు, సిరియనులు, మొత్తం 4 సైన్యాలు, 4 రాజ్యాలు ముక్కుముడిగా ఒక్కసారి యెహోషాపాతు మీదకి యుద్ధానికి వచ్చేసాయి. మరి అలా అని యెహోషాపాతు ఏమన్నా చిన్నోడా చెతగోడా? ఆయన ధనికుడే, బలం ఉన్నవాడే, 10 లక్షల మంది సైన్యం ఉన్నవాడే. అప్పుడు శత్రువులు ఒకసారి ఆయన మీదకి వచ్చినప్పుడు, నేను శత్రువుల్ని జయించగలిగే బలమున్నవాడిని, నా దగ్గర బలం ఉంది, నా దగ్గర సైన్యం ఉంది కానీ విర్రవేగకుండా చూడండి ఆయన తెలుగు ఏం చేశాడంటే 20వ అధ్యాయము 12వ వచనం ఏమని ప్రార్థన చేశాడంటే, నా దేవా తీర్పు తెచ్చవా, మాకు శక్తి ఏంటి? 10 లక్షల మంది సైన్యం ఆయన వెనకాల ఎట్టుకొని ఏమంటున్నాడు? ఎంతమంది ఆయన దగ్గర సోల్జర్స్ ఎంతమంది ఉన్నారు? 10 lakhs. 10 లక్షల మంది సోల్జర్స్ని, ఆయుధాలని, రథాలని, రౌతుల్ని వెనకాల పెట్టుకొని ఆయన దేవుడితో ప్రార్థన చేస్తున్న విధానం చూడండి.
ప్రభువా నా వెనకాల 10 లక్షల మంది సైన్యం ఉన్నారు, వాళ్ళని నేను నమ్ముకోవట్లేదు. ఆ గుర్రాలు రథాలు నాకు విజయం ఇస్తాయని నేను నమ్మటం లేదు. ఈ సైన్యంతో నేను గెలుస్తానని నమ్మకం నాకు లేదు నాయనా. మీ శక్తి లేని వాడిని. అదండి దీనత్వం అంటే. ఉన్నదానితో విర్రవిగిపోతారే, అది అహంకారం. ఉన్నదాన్ని పక్కన పెట్టి నేను ఏమీ లేనివాడిని ప్రభువా అని అంటామే, అది దీనత్వం. రైట్. సాధారణంగా ఎవరైనా సరే ఏమనుకుంటారు ఆ టైంలో, ఆహా రండి రా, వస్తున్నారా నా మీదకి, రండి, నా 10 లక్షల మంది సైన్యంతో మిమ్మల్ని ఎరక్కొట్టేస్తాను, మిమ్మల్ని అందరిని చితక్కొట్టేస్తాను, రండి మీ అందరినీ నరికి పడేస్తాను అని ఏదో పొగరబోతుగా మాట్లాడతారు. కానీ ఈయన దేవుని మందిరంలోనికి వెళ్ళి, ప్రభువా దేవా నువ్వు మా పక్షాన తీర్పు తీర్చవా, ఈ యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసి 10 లక్షల మంది సైన్యాన్ని వెనకాల పెట్టుకొని ఆయన ఏమని ప్రార్థన చేశాడంటే, దేవా నైనా మేము యుద్ధం చేసే అంత బలవంతులం కాదు, బలహీనము, అయినా మీరే మాకు సహాయం చేయండి, మీరే మాకు దిక్కు అన్నాడు. అది దీనత్వంతో కూడిన ప్రార్థన అండి. రైట్. దీనికి ఫలితంగా ఏం జరిగిందంటే, దేవుడు తన ప్రవక్త ద్వారా ఒక మాట పంపించాడు, యెహోషాపాతు నీ ప్రార్థన నేను విన్నాను, ఆ నలుగురు నీ మీదకి రావడం నేను చూశాను, వాళ్ళ గర్వాన్ని అణిచి వారితో యుద్ధం చేసి వారిని సంహరించేది నేనే, నువ్వు అలా కాముగా ఉండు, సైన్యాన్ని వేసుకుని నువ్వు వాడికి వెళ్ళు, యుద్ధం నీ పక్షాన్ని నేను చేస్తాను అని చెప్పి అన్నట్టుగానే ఆయన యుద్ధానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆయుధాలతో యుద్ధం ఆడటం మానేసి ఆ కొండ మీద నిలబడి వాయిద్యాలతో దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. ఈ లోపల దేవుడు తన యుద్ధాన్ని ప్రారంభించాడు. వాళ్ళలోనే వాళ్ళు కొట్టుకుని చచ్చిపోయేలాగా చేశాడు. అక్కడ ఒక గందరగోళం ఏర్పడింది. ఆ గందరగోళంలో మోయాబీలు, అమ్మోనీయులు ఒకరికొకరు కన్ఫ్యూజ్ అయిపోయి నలుగురు ఎవలకాలను కొట్టేసుకుని ఆలకాలు చచ్చిపోయాడు. రైట్. అక్కడ చూడండి ఏమని ఉంటుందో మనకి 27వ వచనం. 27వ వచనం. ఎలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరిచెను. రైట్. అంటే ఇప్పుడు 4 సైన్యాలని దేవుడు ఏం చేశాడు, ఓడగొట్టాడు. ఎవరు ఓడిచ్చారు అంటే యెహోషాపాతు యుద్ధం చేశాడా, యెహోషాపాతు పక్షాన దేవుడు యుద్ధం చేశాడా, యెహోషువ శత్రువులను జయించాడా, దేవుని సహాయంతో జయించాడా? రైట్. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. మన విషయానికి వచ్చేసరికి మన పోరాటం మనుషులతోనా లేకపోతే పాపంతోనా? చెప్పండి. మన శత్రువులు శరీర సంబంధులా ఆత్మ సంబంధులా? ఆత్మ సంబంధులు. మన పోరాటం శరీర సంబంధమైందా ఆత్మ సంబంధమైందా? ఆత్మ సంబంధమైన పోరాటం. మరి ఈ పోరాటంలో మనకి శత్రువులు ఎవరు చెప్పండి? ఆ పోరాటంలో అమ్మోనీయులు, మోయాబీలు, సిరియనులు, ఎమేనీయుల శత్రువులైతే ఇప్పుడు మన శత్రువులు ఎవరు తెలుసా? సాతాను, అతని దూతలు. మనలో ఉన్నటువంటి పాప ఇచ్ఛలు, దురాశలు. కొన్ని చెప్తున్నాను జాతికి చూడండి. ధనాపేక్ష, ద్వేషం, మోహం, మెప్పు కోరుకోవడం, స్వార్థం, జీవపడంబం, చెడ్డ మాటలు, పొగరుబోతుతనం, కొండెములు చెప్పడం, ఇవన్నీ కంటికి కనపడిన పాపాలు. ఎలాగో పైకి కనపడిన పాపాలు మనం చెయ్యం. దొంగతనాలు చెయ్యం, వ్యభిచారం చెయ్యం, నరహత్యలు చెయ్యం. ఎందుకంటే నలుగురికి కనపడిపోతాయి కనుక మన హృదయంలో రహస్యమైన పాపాలు మనం చేస్తాం. అది ద్వేషం, హృదయంలో మోహం, మెప్పు, ధనాపేక్ష, స్వార్థం, డంబం, చెడ్డ మాటలు, ఇలా చెప్పుకుంటూ పోతే కనబడని ఎన్నో రహస్యమైన పాపాలు మనలో ఉంటాయి. ఇవి మన శత్రువులు. వీటిని మనం గెలవాలి. ఇప్పుడు వీటిని గెలవాలి అంటే మనం ఏం చేయాలి? మనకు కూడా ఏముండాలి? యెహోషువలాగా ఏమనాలి మనం? ప్రభువా నువ్వేం కంగారు పడకు, నా దగ్గర చాలా శక్తి ఉంది, వాటన్నిటిని కూడా 2-3 క్షణాల్లో ఓడించేస్తాను అని అనాలా? అని అంటే మనం గెలవలేం. ఏమని చెప్పాలి? మా దేవా మేము వీటిని జయించుటకు శక్తి లేని వాళ్ళము, అయినా మా పక్షాన వచ్చి యుద్ధం చేయను, అయినా వీటి మీద నాకు జయాన్ని దయచేయి ప్రభు అని మనం ఏం చేయాలి? అడగాలి. అంతే లాజిక్ అండి. క్రైస్తవ్యం హిట్ అవ్వాలంటే, క్రైస్తవ్యంలో మీరు ఒక మంచి వ్యక్తిగా మారాలంటే, ఆత్మీయ జీవితంలో మీరు సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే ఇది చిన్న చిట్కాను మీరు ఉపయోగిస్తే మీరు ఆత్మీయ జీవితం చాలా అద్భుతంగా ఉంది. ఏంటంటే ఆ యొక్క ఉపాయం ఏంటంటే, యెహోషాపాతు ఎలాగైతే తెలివిగా దీనుడిగా ఉండి తన యుద్ధాన్ని దేవుని చేతిలో పెట్టాడో,
అలాగే మనం కూడా మన సమస్యని, మన పాపాన్ని, మన పోరాటాన్ని దేవుని చేతిలో పెట్టాలి. ప్రభువా, ఈ సమస్య మీద, ఈ ఆత్మీయమైన పోరాటం మీద నాకు గెలుపునివ్వు ప్రభువా అని మనం దీనులుగా మారి, నేను దీన్ని గెలవలేనంత శక్తిహీనుడిని, బలహీనుడిని ప్రభువా, నీవే నాకు సహాయం చేయు ప్రభువా అని సమస్యని దేవుని చేతిలో ఉంచితే దేవుడే మన పక్షాన యుద్ధం చేసి మనకి ఆ సమస్య మీద గెలుపునిస్తాడు. కనుక ఆత్మీయమైన పోరాటంలో మనకి బాగా ఉపయోగపడే విషయం ఏంటంటే దీనత్వం. రైట్, ముగింపులో మరొక పాట చెప్తున్నాను. మరొక విషయం ఏంటంటే, యెహోషాపాతు దీనుడై ఉండి దేవునికి ఏం చేశాను? ప్రార్థన చేశాను. అంటే దేవునికి అడిగాడు అనమాట. ప్రార్థన నాలుగవది మనకు ఉపయోగపడేటువంటి విషయం ప్రార్థన. అంతే. కనుక మన క్రైస్తవులుగా ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులుగా మనకేముంటుంది? రక్షించబడిన ప్రతి ఒక్కరిలో కూడా ఏముండాలి? పోరాటం అని. క్రీస్తులో బ్రతికున్న ప్రతి ఒక్కడికి పోరాటం ఉంటుంది. అది పాపంతోనూ, సాతానుతోనూ, శరీర దురాశలతోనూ పోరాటం ఉంటుంది. ఈ ఆత్మీయ పోరాటంలో మనం గెలవడానికి ఉపయోగపడే అంశాలు ఏంటంటే, 1 దేవుని వాక్యము, 2 క్రీస్తునందు విశ్వాసము, 3 దీనత్వము, 4 ప్రార్థన. కనుక దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదువుతూ, క్రీస్తునందు నా విశ్వాసం ఉంచుతూ, దీనులమై ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుని వాక్యమును చదివినప్పుడు, దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, ఒక విషయం మీద దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు వెంటనే మనం దీనులమై, అవును ప్రభువా, నేను ఈ సమస్యతో బాధపడుతున్నాను, ఈ పాపంతో పోరాడుతున్నాను, నేను గెలవలేకపోతున్నాను, నాకు సహాయం చేయ ప్రభువా అని ఎప్పుడైతే మనం దీనులమై వెంటనే ప్రార్థన చేస్తామో వెంటనే మనకి ఆ విషయంలో దేవుడు సహాయం చేస్తాడు. ఆ పోరాటంలో మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు. చూడండి, నేను విషయం చెప్తున్నాను చూడండి. పాత నిబంధనలో దేవుణ్ణి ఆశ్రయించి ప్రభువా మాకు సహాయం చేయమని ఓడిపోయిన వ్యక్తి ఎవరు? ఒకరి పేరు చెప్పండి. ప్రభువా నేను ఓడిపోయేలాగా ఉన్నాను, నాకు సహాయం చేయ ప్రభువా, ఈ సమయంలో నువ్వే నాకు ఆశ్రయం, సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేసిన తర్వాత కూడా ఓడిపోయిన ఒక వ్యక్తి పేరు చెప్పండి. ఉంటే ఒట్టు అర్థమవుతుంది. అంత కాన్ఫిడెన్స్గా మనం చెప్పవచ్చు. అంటే దేవుణ్ణి బతిమాలి అడిగితే గెలుపు లేనివాడు అంటూ ఎవడో ఉండడు. అంటే మనం చేసే పొరపాటు ఏంటంటే మనం అడగకపోవడమే మన పొరపాటు. అంటే మిగతా రాజులందరూ, ఓడిపోయిన రాజులందరూ ఎవరన్నమాట? దేవుణ్ణి ఆశ్రయించక అడగని వాళ్ళే. మనం ఓడిపోతున్నామంటే కారణం మనమేనండి. 1 దేవుని వాక్యం చదవం. టీవీకి, ఫోన్లకి, షికారులకి, అన్నిటికీ టైం ఇచ్చే మనం దేవుని వాక్యాన్ని చదవడానికి సమయాన్ని ఇవ్వం. 2వదిగా ప్రార్థన చేసి ప్రభువా నాకు ఈ విషయంలో సహాయం చేయని మనం అడగం. దేవుని వాక్యాన్ని చదవడానికి కానీ వినడానికి కానీ సమయం ఇవ్వం. ఆ దేవుని వాక్యం మన హృదయాన్ని గుచ్చుకున్నప్పుడు ప్రభువా నేను ఈ సమస్యతో బాధపడుతున్నా, నాకు సహాయం చేయ ప్రభు అని అడగం. ఏనాడైనా ఇంటికి వెళ్ళి ఒక 5 నిమిషాలు తలుపేసుకుని లోపల మనం ఒక్కరమే పోరాడి ప్రభువా కన్నీళ్లు పెట్టుకుని ప్రభువా నేను ఈ విషయంలో నేను ఓడిపోతున్నాను, నాకు సహాయం చేయ ప్రభువా నేను ఎప్పుడైనా అడిగారా? యెహోషాపాతు వెళ్ళి దేవాలయంలోనికి వెళ్ళి ఏడుస్తూ అడిగాడు, ప్రభువా నాకు సహాయం చేయవా అని. దేవుడు చేశాడా లేదా? ఎప్పుడైనా ఒక నిమిషమైన గదిలోకి వెళ్ళి ప్రభువా నేను ఈ సమస్యతో బాధపడుతున్నాను, నాకు సహాయం చేయ ప్రభు అని అడగట్లేదు. వాక్యం చదవట్లేదు, వినడానికి సమయం ఇవ్వటం లేదు, ప్రార్థన చేయట్లేదు, దీనత్వం కలిగి ప్రార్థన చేయట్లేదు. అందుకే మనం ఓడిపోతూ ఉన్నాం, అందుకే మనం గెలవలేకపోతూ ఉన్నాం. ఒకసారి మనసు పెట్టి కొన్ని విషయాలు తగ్గించుకోవాలండి. క్రైస్తవులుగా కొన్ని తగ్గించుకోవాలి. దేవుని వాక్యాన్ని చదవడానికి సమయాన్ని కేటాయించుకోవాలి. భోజనం తినడానికి ఒక అరగంట సమయం ఎలా పెడుతున్నామో అలాగే ఒక 10 నిమిషాలైనా, పావుగంట అయినా దేవుని వాక్యం చదవడానికి మనం సమయం పెట్టాలి.